రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ SIPB సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేరళలో కాంగ్రెస్ గెలిచిందని ప్రధాని మోదీని హోంమంత్రి అమిత్ షాను రాహుల్, ప్రియాంక ఖర్గే ఓడించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మెట్రో ఫేజ్ 2 ఫైల్ కేంద్ర మంత్రి దగ్గర పెండింగ్లో ఉందన్నారు. నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు పనులు భూమి పూజతో ప్రారంభమయ్యాయి. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో తొలిసారిగా మహానాడు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఏపీలోని టీడీపీ నేతలందరూ జిల్లాలోనే ఉంటారని మంత్రి ఆనం తెలిపారు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. నిత్యం చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి అందులో ఏముందో కనీస అవగాహన లేదన్నారు. తెలంగాణలో పలు నామినేటెడ్ పదవుల భర్తీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 17 కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్లను నియమించింది. మరికొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి ఈ ఏడాది జూలైలో చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదుర్గల్లో బడాబాబులు చెరువు కబ్జా చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ప్రభుత్వ భూముల కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. రియల్ ఎస్టేట్, పోలీసుల దాడుల నుంచి తమను రక్షించాలంటూ రైతులు హరీష్ రావును వేడుకున్నారు. సిద్దిపేట జిల్లా బస్వాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోని సమస్యలపై పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ హైమావతితో ఫోన్లో మాట్లాడిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకపోవడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1, 2, 3 పరీక్ష నిర్వహించడంతో పాటు ఉద్యోగాలు అందించామన్నారు. యువతకు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగాన్ని రాత్రంతా ఉండి పరిశీలించారు. అధికారులతో కలిసి 19 కిలోమీటర్లు ప్రయాణించి లైనింగ్, బెంచింగ్ పనులను తనిఖీ చేశారు. చిక్కుకుపోయిన TBM మిషన్ గురించి ఇంజనీర్లతో చర్చించారు. సొరంగంలోనే కార్మికులతో కలిసి భోజనం చేసిన మంత్రి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓ అభిమాని ఇచ్చిన చీర కట్టుకుని మంత్రి కొండా సురేఖ మురిసిపోయారు. మంత్రి కొండా సురేఖ రాజకీయ విజయాలు, ప్రభుత్వ పథకాల కళాకృతులతో 3 నెలలు శ్రమించి ముప్పిడి మహిత అనే కళాకారిని ఓ అద్భుతమైన చీరను రూపొందించారు. ఆ కానుకకు మురిసిపోయిన మంత్రి వెంటనే ఆ చీరను కట్టుకుని మహితను అభినందించారు. అనంతపురం జిల్లాలో కక్కలపల్లి మార్కెట్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆకస్మిక తనిఖీలు చేశారు. రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ అధికారులతో కలిసి ఆమె మార్కెట్ను పరిశీలించారు. టమాటా విక్రయాలు మాత్రమే జరిగే మార్కెట్లో మామిడికాయలు కూడా విక్రయాలు జరగడంపై ఎమ్మెల్యే సునీత హర్షం వ్యక్తం చేశారు. పెనుకొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సవిత. పెనుకొండలో అటవీశాఖ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను మంత్రి ప్రారంభించారు. పెనుకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెనుకొండ అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్లో మహిళల భద్రతపై మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్లోకి దిగి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టారు. ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సాధారణ మహిళల బస్టాండ్లో నిలబడ్డారు. 40 మంది వరకు పోకిరీలు ఆమెను వేధించినట్లు తెలుస్తోంది. సిపి సుమతిని చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా గుండంపల్లి క్రాస్ రోడ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో నిర్మల్ భయంస రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కరీంనగర్ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గంగాధర్ మండలంలో రైతులతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వం తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో రైతుల మృతిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నేతలు కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రైతుల మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగానే రైతులు చనిపోతున్నారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈదురు గాలుల కారణంగా గోడలు కూలి మరణించిన రైతు కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో ఈదురు గాలుల బీభత్సంతో మరణించిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం తరపున 5 లక్షలు, వ్యక్తిగతంగా తాను 2 లక్షల చొప్పున చెల్లిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ప్రకృతి విపత్తులో రైతులు మృతి చెందడం అత్యంత విషాదకరమని, ఆయా కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కల్నాల్పల్లిలో ఈదురుగాలులకు ఓ ఇంటి గోడ కూలి ఆటో, బైక్ ధ్వంసమయ్యాయి. వారం రోజుల క్రితం ఈదురుగాలులు, వడగళ్ల వర్షంతో రైతు స్వామికుమార్ పంట పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు వాహనాలు కూడా ధ్వంసం కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. మహదేవ్పూర్, మలహార్, కాటారం మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. చాలా చోట్ల ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. పల్నాడు జిల్లాలో పురాతన లోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్వగ్రామం ఇనుమళ్ల గ్రామంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా పెద్ద బావిని గుర్తించారు. బావిపై ఉన్న రాళ్లు తొలగించడంతో 7 పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దేవాదాయ, రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో విగ్రహాలు వెలికితీశారు. విలువైన పంచలోహ విగ్రహాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో జలమండలి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పైప్ లైన్లకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. కుక్కట్పల్లి పరిధిలోని బాలాజీనగర్, ధర్మారెడ్డి కాలనీలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి సమస్యలుంటే జలమండలి అధికారులను సంప్రదించాలని సూచించారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న అన్నదాన సత్రం ఖాళీ చేయాలని మున్సిపాలిటీ అధికారుల నోటీసులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. 1600 గజాల మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేసి అన్నదానం సత్రం నిర్వహిస్తున్నారని, వారం రోజుల్లోగా స్థలాన్ని అప్పగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా తన సేవా కార్యక్రమాలను ఆపబోమన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి చర్చ జరిపింది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్స్ జారీని తాత్కాలికంగా రద్దు చేసి ఎటువంటి టోకెన్స్ లేకుండానే క్యూ కాంప్లెక్స్ గుండా దర్శనానికి అనుమతించే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా ఊరవకొండలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి మహాబ్రహ్మ రథోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కేదార్నాథ్ దర్శించే తెలుగు రాష్ట్రాల భక్తులకు శ్రీ చాముండేశ్వరి పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఒక కానుకను ప్రకటించారు. హోమద్రవ్య ప్యాకెట్ను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకెట్ను కేదార్నాథ్ దేవాలయానికి సమర్పించుకోవాలని సూచించారు. మహర్షి హోమద్రవ్య ప్యాకెట్ని ఉచితంగానే అందజేస్తామని, అందుకు మూల్యం చెల్లించిన అవసరం లేదని అన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. 100 ఏళ్ల నాటి సంప్రదాయం ప్రకారం పద్మశాలి వంశం అరవతెగకు చెందిన 12 ఏళ్ల బాలిక శ్రీ జాహ్నవిని పెళ్లికూతురిగా అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి తెచ్చారు. అభిజిత్ లగ్నంలో పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి అనంతరం స్వామివారి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి విగ్రహానికి కట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ పీస్ కార్యక్రమం కదిరిలో పోలీసులు చేపట్టారు. రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో గొడవల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. కదిరిలో పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన 81 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో పలు మండలాలకు చెందిన 4 దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో వైరా ఎస్ఐ పి రామారావు కృత్రిమ కాళ్లు అందజేశారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్న వైరా పట్టణ ఎస్ఐ పుష్పాల రామారావు హైదరాబాద్కు చెందిన నారాయణ సేవా సంస్థ సభ్యులను సంప్రదించి వారి సహకారంతో జర్మన్ నుంచి తెప్పించిన అధునాతనమైన కృత్రిమ కాళ్లను అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అనేక వివాదాలకు దారితీస్తోంది. నిజామాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని మంజీరా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామాల మీదుగా వెళ్తున్న లారీలను అడ్డుకుంటున్నారు. వాటిని విడిపించేందుకు వచ్చిన స్థానిక నాయకులతో పోలీసులతో గొడవకు దిగారు. బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పొలాల్లో 11 kV విద్యుత్ లైన్ తెగపడి 50 ఎకరాల్లో వరి కొయ్యలు తగలబడ్డాయి. 40 బోరు మోటార్లు కాలిపోయాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో శివార్లో ఈ ప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు సహకరించలేదు. విచారణలో పోలీసుల ప్రశ్నలకు తనకేమీ తెలియదని, తనను కావాలనే ఇరికించారంటూ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి అనంతబాబును కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రూరల్ క్రైమ్ స్టేషన్కు తరలించి విచారించారు. 2.5 గంటలకు ఒకసారి చొప్పున విడతల వారీగా ఈ విచారణ సాగింది. అల్లూరి జిల్లాలో భక్తులపై తేనెటీగల దాడి జరిగింది. అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొర్రా గుహలు సమీపంలో భక్తులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. గోస్తీని నది వద్ద ఒడిశాకు చెందిన భక్తులు హోమం చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో గాయపడిన 10 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భాస్కరాచారి 7,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ కేసులో సెక్షన్లు తగ్గించేందుకు ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు నగదు తీసుకుంటుండగా మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నెలల క్రితం బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై 5 కోట్ల రూపాయలను సినీ ఫక్కీలో దోపిడీ చేశారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,26 లక్షల నగదు, సెల్ ఫోన్లు, కత్తులు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. మెదక్లో లైఫ్ కేర్ ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం రేపింది. ఫాతిమా అనే మహిళ డెలివరీ అయ్యాక టెస్టులు చేయాలని శిశువును నర్సులు తీసుకువెళ్లారు. తర్వాత బ్లీడింగ్ కారణంగా శిశువు మృతి చెందినట్లు తల్లిదండ్రులను నమ్మించి సిద్దిపేటకు చెందిన వ్యక్తికి 1,50,000 విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో శిశువును విక్రయించిన 2 నర్సులు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో లైఫ్ కేర్ హాస్పిటల్ను సీజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. ఏటీఎం గదికి ఉన్న తలుపు అద్దాలను ధ్వంసం చేసి మిషన్ మొత్తాన్ని అపహరించుకుపోయారు. దుండగులు బలెరో వాహనంలో దీన్ని తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మార్కాపురం జిల్లా మోడంపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా హోంగార్డ్ ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి అందిన కాడికి దోచుకెళ్లిపోయారు. బీరువా పగలగొట్టి 1,50,000 విలువ చేసే బంగారంతో పాటు 12 తులాల వెండిని అపహరించారు. టీవీకి
అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరికేర్ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిందేనని విజయ్కు గవర్నర్ తేల్చి చెప్పారు. కాగా గవర్నర్ను కలిసిన విజయ్ 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు జాబితా ఇచ్చారు. అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వశర్మ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందించారు. ఈ నెల 12న అస్సాంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు హిమంత బిశ్వశర్మ ఆపద్ధర్మ సీఎంగా ఉండనున్నారు. దేశంలో బీజేపీని నిర్వహించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలే దీనికి ఉదాహరణ అని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన బెంగాల్ ప్రజల్లో టీఎంసీ పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నారు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్ను తాకాయి. మమతా బెనర్జీకి సలహాలు, రాజకీయ వ్యూహాలు, సోషల్ మీడియాను మేనేజ్ చేసిన ఐపాక్తో తెగదెంపులు చేసుకున్నారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి తర్వాత అఖిలేష్ యాదవ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఐపాక్ వ్యూహాలపై నమ్మకం కోల్పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాజ్వాదీ పార్టీ నేతలు చెబుతున్నారు.